హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎల్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, మేమైతే మల్టీమీడియా స్టూడెంట్స్ మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాము. మల్టీమీడియాకి సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము. మీరు మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే మల్టీమీడియా. మల్టీమీడియా అంటే ఏమిటి? మల్టీమీడియా అంటే చాలా మంది ఏదో ఫోటోషాప్ లేదంటే ఒక మూవీ ఫీల్డ్కి సంబంధించింది అని చాలా మంది అనుకుంటారు. కాదు ఫ్రెండ్స్, ఒక డాక్టర్, ఒక ఇంజనీరింగ్ లాగానే ఇది కూడా ఒక ప్రొఫెషన్. ఇందులో కూడా చాలా కంపెనీస్ ఉంటాయి. మనం అందులో జాబ్ చేయొచ్చు, లేదంటే ఫ్రీలాన్సింగ్ గా కూడా చేసుకోవచ్చు అనమాట. అసలు మల్టీమీడియా మనకు ఎందుకు యూజ్ అవుతుంది? మల్టీమీడియా అనేది ప్రతి ఒక్క ఫీల్డ్కి కనెక్ట్ అయ్యే ఉంటుంది. అది ఏ విధంగా అంటే, ఒక మెడికల్ ఫీల్డ్లో ఒక ట్యాబ్లెట్ ఏ విధంగా ఉండాలని డిజైన్ చేయడం కావచ్చు, లేదంటే ఒక ఆపరేషన్ని ఏ విధంగా చేస్తారు అని ఒక 3D రూపంలో చూపించడానికి కావచ్చు. అది ఓన్లీ ఒక మల్టీమీడియా చేసిన వాళ్ళే చేస్తారు. అలాగే ఏదైనా ఒక కంపెనీని స్టార్ట్ చేసిన తర్వాత ఆ కంపెనీ యొక్క లోగో ఎలా ఉండాలి, ఆ కంపెనీకి బ్యానర్ కావచ్చు, పోస్టర్ కావచ్చు, ఏదైనా సరే డిజైన్ చేసేది మల్టీమీడియా ఫీల్డ్ వాళ్ళే చేస్తారు. మనం కొనే ప్రతి ఒక్క ప్రోడక్ట్ కవర్ ఏ విధంగా ఉండాలి, బాటిల్ ఏ విధంగా ఉండాలి అని డిజైన్ చేసేది ఈ ఫీల్డ్ వాళ్ళు మాత్రమే చేస్తారు. మల్టీమీడియాలో ఏ విధంగా వర్క్ చేస్తారు? ఇందులో టెక్స్ట్, ఇమేజెస్, వీడియోస్, యానిమేషన్ ఇలాగైతే వర్క్ చేస్తారు. ఇందులో అసలు ఏమేమి కోర్సెస్ ఉంటాయి? VFX, 3D యానిమేషన్, గేమ్ డిజైనింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, ఎడిటింగ్, ఇంకా చాలా కోర్సెస్ అయితే ఉంటాయి. అసలు ఇందులో ఉన్న బ్యూటీ ఏమిటంటే, మనం ఏదైనా కంపెనీలో జాబ్ చేసుకోవచ్చు, లేదంటే మనం ఇంటి దగ్గరే కూర్చొని ఫ్రీలాన్సింగ్ వర్క్ కూడా చేసుకోవచ్చు. మనం ఫ్రీలాన్సింగ్ వర్క్ చేసుకుంటూనే జాబ్ చేసేవారి కంటే ఎక్కువ అయితే మనీ అయితే ఎర్న్ చేయొచ్చు అనమాట. ఈ మల్టీమీడియాలో జాయిన్ అవ్వాలంటే మనకు ఉండాల్సిన అర్హత ఏమిటి? 10th తర్వాత నుంచి ఈ మల్టీమీడియాలో అయితే జాయిన్ అవ్వచ్చు. 10th తర్వాత కావచ్చు, ఇంటర్ తర్వాత కావచ్చు, డిగ్రీ తర్వాత కావచ్చు. ప్రతి ఒక్క దానికి డిఫరెంట్ కోర్సెస్ అయితే ఉంటాయి. అలాగే మనకు షార్ట్ టర్మ్ కోర్సెస్ కూడా ఉంటాయి. ఇందులో డిప్లొమా, డిగ్రీ, మాస్టర్ డిగ్రీ ఇలాంటి కోర్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. అయితే మల్టీమీడియాలో శాలరీస్ ఎలా ఉంటాయి? స్టార్టింగ్ వచ్చేసి పర్ యానం 3 to 6 lakhs అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే మన స్కిల్స్, ఎక్స్పీరియన్స్ని బట్టి పర్ మంత్ 2 to 3 lakhs కూడా సంపాదించుకోవచ్చండి. మీరు ఎవరైనా మల్టీమీడియాలో జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే హైదరాబాద్లో ఉన్నటువంటి మంచి కాలేజెస్ని అయితే మీకు సజెస్ట్ చేస్తాను. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి క్రియేటివ్ మెంటర్స్. వీరికి ఈ ఫీల్డ్లో 15 years ప్లస్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మంచి ఫ్యాకల్టీ అండి. ఇది వచ్చేసి మాదాపూర్ మెట్రో దగ్గర అయితే ఉంటుంది. అలాగే ఎరీనా, యానిమేషన్, పిక్సలైడ్, సహస్ర ఇలాంటి మంచి మంచి కాలేజెస్ అయితే ఉన్నాయి. మీకు ఇంకా మల్టీమీడియా గురించి ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మేమైతే మీకు రిప్లై ఇస్తాము. థ్యాంక్స్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు. మేము కొత్తగా అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము. మీరు మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన కనిపిస్తున్న బెల్లుని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోవడం వల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్స్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము. బై బై.